హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా, అది పెళ్ళి కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, షాప్ ఓపెనింగ్ కావచ్చు, ఏ పని మొదలు పెట్టాలన్నా వినాయకుని పూజతోటి ఆ కార్యక్రమాలు మొదలు పెట్టడం మన సాంప్రదాయం. మన ఆంధ్రప్రదేశ్లో వినాయక క్షేత్రాలు చాలా ఉన్నాయి, కానీ ప్రసిద్ధి చెందినటువంటివి రెండే. ఒకటి తూర్పుగోదావరి జిల్లాలోని అయినవెల్లి వినాయకుడు, రెండోది చిత్తూరు జిల్లాలోని కాణిపాకం. ఈ రెండు క్షేత్రాలు బాగా ప్రసిద్ధి చెందినవి. వీటిలో ఈరోజు మీకు కాణిపాకం వినాయక క్షేత్రం గురించి మీకు చెప్తాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చూద్దాం రండి. తిరుపతి బెంగళూరు హైవేకి తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ కాణిపాక క్షేత్రం కొలువై ఉంది. ఈ కాణిపాకం ఆలయానికి వెళ్ళే దారిలో ఊరు మొదట్లో చక్కని చెరుకు తోటలు, పంట పొలాలు ఎంతో కన్నుల ఇంపుగా అనిపించింది. లోపలికి ఎంటర్ అవ్వగానే మరి ఆ గ్రామంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్, హోటల్స్, చాలా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. భక్తులకు అవసరమైతే ఆ నైట్ స్టే కూడా చేయొచ్చు అక్కడ. ఇక స్వామివారి గుడి ముందు బ్లూ కలర్లో కోనేరు చాలా చూడముచ్చటగా నాకు ఎంతో ఆహ్లాదం అనిపించింది అనమాట. ముఖ్యంగా ఈ తమిళనాడు సాంప్రదాయం చూసినట్లయితే, ఇక్కడ తమిళనాడు ఇక్కడి నుంచి మొదలవుతుంది కదా అండి. ఇక్కడ ప్రతి గుడి ముంగిట కూడా కోనేరు అనేది తప్పకుండా ఉంటుంది. నేను అనుకోవటం, భక్తులు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, అందువల్ల ముఖ్యంగా స్వామివారిని దర్శించుకునే ముందు కాళ్ళు, చేతులు, మొహం శుభ్రపరచుకొని అప్పుడు స్వామివారిని దర్శించడం కోసం ఈ విధమైన ఏర్పాట్లు, అంటే కోనేరు అది కూడా ఏర్పాటు చేస్తారు వీళ్ళు అని నాకు అనిపించింది. ఆ నీటిని చూస్తే నాకు చాలా బాగా ప్లెజెంట్గా అనిపించింది. వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి కాళ్ళు, చేతులు, మొహం కూడా కడుక్కోవడం జరిగిందనమాట. మరి ఆ తర్వాత దర్శనం విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం. దీనికి ఎడం వైపున మొబైల్ కౌంటరు, జోళ్ళు దాచుకునే ప్రదేశం అక్కడ ఉన్నదండి. ఇక శీఘ్ర దర్శనం 100 రూపాయలు, అతి శీఘ్ర దర్శనం 150 రూపాయలు. అతి శీఘ్ర దర్శనం క్షణాల్లో అయిపోతుందేమో అనుకుని మేము 150 రూపాయల టికెట్కి వెళ్ళాము. తీరా లోపలికి వెళ్ళాక చూస్తే ఉచిత దర్శనం మరి శీఘ్ర దర్శనం రెండు ఖాళీగా అనిపించాయి. అందరూ కూడా అతి శీఘ్ర దర్శనానికి వచ్చారు. దాంతో మాకు దర్శనం 2 గంటలు పట్టేసింది. మరి మీరు వెళ్ళినప్పుడు మాత్రం పొరపాటు చేయకండి. ఆ సమయాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఇక బయట షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం, పిల్లలకి ఆట వస్తువులు అమ్మడం కోసం ఉన్న చక్కని షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం వెనుక భాగం. ఈ స్వామివారి దర్శనం తర్వాత ఈ వెనుక ద్వారం నుంచి మనం బయటకు వస్తాము. అక్కడ డొనేషన్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్నదానం చేసేవారు, శాశ్వత అన్నదానం చేసేవారు, అట్లాగే స్వామివారికి పోషకులు, మహారాజు పోషకులుగా ఉండేవాళ్ళు ఇక్కడ డొనేషన్ని కట్టొచ్చు అనమాట. ఈ డొనేషన్ కౌంటర్ ఎదురుగానే గోమాత పూజ చేయడానికి గోకులాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పసుపు కుంకుమలతోటి గోవును పూజించి దానికి ఆహారంగా గడ్డి, మరి చెరుకు కూడా అక్కడ అమ్ముతారు. అది తినిపించి ఆ గోమాతను పూజిస్తారనమాట. ఇక ముఖ్యంగా ఈ క్షేత్రం యొక్క స్థలపురాణం చూసినట్లయితే, సుమారు 1000 సంవత్సరాల పూర్వం బాహుదా నదీ తీరాన్న విహారపురిగా పిలువబడే ఈ ప్రాంతం నందు దైవభక్తి పరాయణులైన 3 అవిటి సోదరులు మోగా చెవిటి గుడ్డిదనంతో బాధపడుచున్నటువంటి వాళ్ళు వారికి గల కొంత వ్యవసాయ భూమి పైన ఆధారపడి జీవనం సాగిస్తూ నిత్యం భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండేవారట. ఈ ప్రాంత ప్రజలు కరువుతో పంటలు పండక ఆకలి దప్పికలతో బాధపడుతున్న సందర్భాన ప్రజాక్షేమం కోరి అవిటి సోదరులైన ఆ 3 ఒక శుభదినమున సకల విఘ్నహరుడు కోరిన కోరికలు తీర్చే గణపతిని ముందుగా పూజించి వారి వ్యవసాయ భూమి యందు బావిని తవ్వటం ప్రారంభించారట. పూజ్యుడైన మహాగణపతి ఆ ప్రాంత ప్రజలను అనుగ్రహించుటకు నిర్ణయించుకుని సాక్షాత్తు కైలాసం నుండి దిగివచ్చి త్రవ్వుచున్న బావి యందు రాతి రూపం దాల్చి ఆశీనులై ఉన్నారట. ఆ 3 సోదరులు సదరు రాయిని అడ్డుగా ఉందని పగలగొట్టుటకు గడ్డపారతో బలంగా కొట్టగా గడ్డపార తగిలి వెంటనే ఆ రాయి నుండి తీవ్ర రక్తస్రావం జరిగిందట. స్వామి రక్తము స్పర్శ మాత్రంతోనే ఆ సోదరుల అవిటతనం తొలగిపోయిందట. వెంటనే అక్కడ ఏదో శక్తి ఉందని గ్రహించిన సోదరులు చుట్టూ తవ్వి చూడగా
అక్కడ మహాగణపతి విగ్రహం వారికి సాక్షాత్కరించిందట. ఆ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకుని మరి కొబ్బరికాయలు కొట్టడంతో వచ్చినటువంటి కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరాపాతికి భూమిపై ప్రవహించిందట. కాని అనగా ఎకరంపాతికి భూమి, పారకం అనగా ప్రవహించడం. ఎకరాపాతికి భూమి వరకు నీరు ప్రవహించినందున కాణిపారకం క్రమేపీ కాణిపాకంగా మారిందని, ఈ స్వామివారు అనుగ్రహించడం వలన ఇక్కడ మంచి వర్షాలు పడి ప్రాంతం సుభిక్షంగా మారిందని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ కోరిన వరములు వెంటనే తీర్చడం వలన స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అనే పేరు వచ్చింది. మరి అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు, ఇక్కడ పరిపాలిస్తున్న మహారాజులు అందరూ కలిసి దేవాలయం నిర్మించి ప్రతినిత్యం శైవాగమోక్తంగా పూజాధికారులు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. నాటి నుండి నేటి వరకు కూడా స్వామివారి దినదినాభివృద్ధిగా పెరుగుతూ ఉన్నారట. ఇక ఇక్కడ చూసినట్లయితే రాగానే స్వామివారి దర్శించి రాగానే ఎడం వైపున మరి ఒక చక్కని దృశ్యం నన్ను ఆకర్షించింది. అక్కడ చక్కని పార్కు, అందులో శివపార్వతిలో వారి యొక్క కుమారస్వామి వినాయకుడు కూడా వివిధ రకాల ఆకారాల్లో, సైజుల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మరి అక్కడ గుడి ఎదురుగా పెద్ద నందీశ్వరుని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా అనుకోకుండా చూడటం జరిగింది. లెఫ్ట్ సైడ్ని బై మిస్టేక్ నేను చూడలేదు. చూడగానే ఆహా ఎంత బాగుంది అనిపించింది. వెంటనే లోపలికి వెళ్ళి చూసాము. మరి మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ గుడిని కూడా మిస్ అవ్వకుండా చూడండి. గణపతి బప్ప మోరియా.